అందరికీ హిందూ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు. గత నెలలో మనం శివరాత్రి రోజు దర్గా హట్ట వేములవాడ బచావ్ అనే ఒక నినాదంతో మీ ముందుకొచ్చాను. నేను దృఢ సంకల్పంతో ఆ దర్గాని తీసే వరకు నేను పోరాటం చేశాను. ఆ పోరాటంలో నాతో హిందువులందరూ చాలా మంది చీటీలు వేయడం జరిగింది. వారందరికీ పేరు పేరున పాదాభివందనం. అదేవిధంగా ఈరోజు ఉగాది రోజు మనం ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ఈ సంకల్పం ఏంటంటే, మనం గతంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం ముందు తీసుకున్న సంకల్పం ఇప్పుడు తీసుకుంటున్నాం. అదే సంకల్పం ఏంటంటే, ఒక ఛాలెంజ్ గా మనం ప్రతి ఒక్క హిందూ, నేను 108 రోజులు హనుమాన్ చాలీసా పఠిస్తానని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాతోని నా ఛత్రపతి శివాజీ మండల్ టీం అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛాలెంజ్ ఏంటంటే, ప్రతి ఒక్క హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు నాతో సపోర్ట్ చేశాను. వందలాది వేలాది మంది కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ చేసే ప్రతి ఒక్కరు, అదే కాకుండా ఫేస్బుక్ లో, ఇన్స్టాలో, ట్విట్టర్ లో నేను జై శ్రీరామ్ అని కొట్టే ప్రతి ఒక్కరు మినిమం ఒక్క రోజున హనుమాన్ చాలీసాను పఠించి మీరు సెల్ఫీలు పెట్టాలని నేను ప్రతి ఒక్క హిందువుని కోరుకుంటున్నాను. ఎందుకంటే హిందువులందరూ ఏకం కావాలి. ఏకం కావాల్సిన రోజు వచ్చింది మనకు. మనం ఆ దర్గాను తీసేయాలంటే హిందువులందరం ఏకం కావాలి. హిందువులందరూ హనుమాన్ చాలీసా 108 రోజులు దీన్ని నేను స్వీకరిస్తున్నాను. ఈ సంకల్పాన్ని తీసుకున్నాను. ఈ సంకల్పంలో హిందువులు మీతో అయినన్ని రోజులు 11 రోజులు అయితే 11 రోజులు, డే 1 నుంచి డే 11 వరకు ఒక సెల్ఫీలు పెట్టండి. అదే విధంగా నేను నా టీం 108 రోజులు చేస్తున్నాం. దాంతో పాటు మీకు ఎవ్వరికి వీలుంటారు మీ ఇండ్లలో ఉదయం స్నానం చేసి దేవుడికి దీపం ముట్టించినంత సేపట్లో హనుమాన్ చాలీసాను పఠించి ఒక సెల్ఫీ పెట్టండి.